ఇప్పుడు మన ముందున్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామశెట్టి నరేందర్ గారు. వారి ఇంట్లో ఉన్నాము. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ నామినేటెడ్ లిస్ట్ ఢిల్లీ వేయరు, మరి మీరు ఇంకా ఎక్కడనే ఉన్నారు హైదరాబాద్లోనే, మరి మీ దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఢిల్లీ పోతే ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తారా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, విష్ణు ఉన్నతిన్, విశ్వనాథం ఏమన్నారు? కష్టపడ్డోళ్ళకే పదవులు ఇస్తారని ముఖ్యమంత్రి ప్రతి ఉపన్యాసంలో చెప్తున్నాడు. వీళ్ళు కూడా చెప్తున్నారు, మీనాక్షి కూడా చెప్పింది ఆమె నటరాజన్. మన నాకు దాదాపు 30 సంవత్సరాలకే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, యూత్ కాంగ్రెస్కి ఎంత వచ్చినా, ఎన్ఎస్యూకి ఎంత వచ్చినా, ఇప్పుడు పిసిసి దాకా వచ్చిన. నేను పనిచేసిన, మా నాయన చేసిండు, మా కొడుకు కూడా పనిచేస్తున్నాడు కాంగ్రెస్కు. నా 4 అన్నదమ్ములు కూడా కాంగ్రెస్కి. గౌలు కూడా చెమ్మలు వచ్చి ఎవరికైనా అడుగు, మేమందరం మా ఫ్యామిలీ కాంగ్రెస్కు లాయల్గా చేసినాం. మాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? నాకు కొట్లాడే అర్హత నేను బరాబర్ అడుగుతా. నేను కాంగ్రెస్ పార్టీ 9 కేసులు కొట్లాడినా. ఒక్కోపారి వకీల్కు పైసలు కట్టని పరిస్థితుల్లో అప్పు తెచ్చి కొట్లాడుకున్న కేసులు నేను కాంగ్రెస్ పార్టీ గురించి. మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తారు మాకు పదవులు? అందుకే నాకు ఢిల్లీకి పోయేది అవసరం లేదు. నాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి, మహేష్ మీద, మీనాక్షి నటరాజన్ మీద వాళ్ళు తప్పకుండా నాకు ఇస్తారనేది నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఢిల్లీకి ఎవరు పోయిర్రు? ఎవరైతే ఎమ్మెల్యేలకు ఓడిపోయారో మళ్ళీ వాళ్ళకే సారపోయి మేమంతా ఎక్కడ పోవాలి చెప్పు మాట. ఇక వాళ్ళకి ఇచ్చారంటే అన్ని వాళ్ళంటే మేము ఎక్కడ పోవాలి? మన మాసండి కార్యకర్తలకు ఇయ్యారా? నాకంటే జూనియర్లుగా మీరు ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇంకా నేను అవన్నీ జగడలో ఓదార్చుకోలేదు. విన్నారా? బరాబర్ నమ్మకం ఉంది, నాకు వస్తుంది. మీకు బీసీ కదా, మీరు దేని మీద వస్తుందని అనుకుంటారు? బీసీ అని కాదు, నాకు కాంగ్రెస్ కోటాలు ఇవ్వాలి. నేను కాంగ్రెస్ సీనియరు, మా ఫ్యామిలీ కాంగ్రెస్కు లాయల్గా పనిచేసారు. నేను కాంగ్రెస్ గురించి 3 సార్లు జైలుకు పోయినా, కాంగ్రెస్ గురించి 9 కేసులు నాంపల్లి కోర్టులో కొట్లాడినా. నేను యువజన కాంగ్రెస్, నేను 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన. హైదరాబాద్లో ఎవరు చేయలేదు అంత లాంగ్ టర్మ్ నేను చేసిన. నేను 3 సార్లు రాజీనామా చేస్తే రమేష్ చింతల అప్పుడు ఢిల్లీలో ప్రెసిడెంట్ నాకు 3 సార్లు పిలిచి ఇచ్చిండు నాకు ఆయన. నేను ఇన్ని కేసులు కొట్లాడుతున్నా సార్, నా దగ్గర పైసలు లేవంటే కూడా నాకు బలిపెట్టి అంటగట్టి. మళ్ళీ ఇప్పుడు నాకు ఇవ్వకుంటే ఎట్లా? నేను బరాబర్ అడిగి కొట్లాడి తీసుకుంటా. ఈ విషయం అవసరం అనుకుంటే నేను ఎంత దూరమైనా తీసుకోపోతా, దీన్ని విడిసెడికి లేదు. బరాబర్ నాకు తప్పకుండా వస్తుంది. నేను మీ మనీష్ వర్ధన్, ఓవర్ టు స్టూడియో.